తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నేతృత్వంలోనే. అంటే బీఆర్ఎస్ పార్టీ కృషి ఏం లేదా అన్న? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహి. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు కాబట్టి. మళ్ళీ ఒకసారి ఏమన్నా? తల్లి సోనియా గాంధీ గారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. మరి ఇన్ని దావోసులు గీవోసులు సమ్మిట్లకు వేరు కదా, మరి ఎక్కడ ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పురంటే ఎక్కడ రాలే. ఇందులో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఎక్కడ చెప్పిన పాపన పోలే. మరి అట్లాంటి పార్టీలో ఉంటే మరి మీకు మనుగడ ఎట్లా సాగుతుంది? హామీల వర్షంలో తడిచి మేము ముద్దయిపోయినాం, కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. అదేళ్లలో ఏమీ జరగలేదు అంటున్నారు. నిజంగా ఏమి జరగలేదా అన్న? జరిగింది, ఎందుకు జరగలేదు? మరి తెలంగాణ దోపిడీ జరిగింది. కరెంటు రాలేదా అన్న? ఉద్యోగాలు రాలేదా అన్న? రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. మరి ఐటీ సెక్టర్ ఎంత బిల్డ్ అయింది మరి దాని గురించి? హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ ప్రారంభం కావడానికి కారణం ఏ ఒక్క స్కామ్ నైనా మీరు నిరూపించగలుగుతారా అన్న? ఏ స్కీమ్ తీసుకున్నా స్కాములు ఎండలైపోయాది. ఈ కార్ రేసింగ్ లో అదే వెళ్తీవి, నువ్వు కాళేశ్వరంలో అదే వెళ్తీవి, దళిత బంధువులో స్కామ్ అయినా, గొర్రెలలో స్కామ్ అయినా. ఈ వచ్చిన 2 ఏళ్లలో అసలు నిజంగా కాంగ్రెస్ సాధించింది ఏముందన్న? కాంగ్రెస్ సాధించింది చాలా ఉంది. ఒక 2 చెప్పారా అన్న? వేల కోట్లకు ఎదిగిన మీకు బ్రతుకు తెరువు కోసం ఈ వృత్తిని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న? నేను సంతృప్తిగా ఉన్నదే ముఖ్యం నాకు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, 10 కోట్లు ఉన్నాయా, కోటి ఉన్నదా, లక్షల్లో ఉన్నాయా లేవా? అడ్వకేట్లు అంటే కేవలం ఫీజు కోసమే పని చేస్తారనే ఒక ముద్ర కూడా ఉంటుంది కదా. అడ్వకేట్ అనే వ్యక్తి ఎవరు తన సొంతం కొరకు చేయరు. అంటే ఒకవేళ వ్యక్తి తప్పు చేసి మీ దగ్గరికి వచ్చినా కూడా ఫీజు మంచిగా ఇస్తే వాళ్ళ తరపున వాదించడానికి కేకే మహేందర్ అన్న రెడీగా ఉంటాడు. నా మనసుకు నచ్చాలి, వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేస్తానండి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, అటు మాసు ఇటు క్లాసు రెండింటిని బాగా హ్యాండిల్ చేసే వ్యక్తి కేకే మహేందర్ గారు మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నా? బాగున్నా, మీరు బాగున్నామ్మా? బాగున్నా. ఇంకా ఏం నడుస్తుంది ఈ మధ్యలో రాజకీయాలన్నీ రాష్ట్రంలో? ఇప్పుడు మీరే చెప్పాలన్న ఆ విషయాలన్నీ. ఏ లీడరు ఆఫీస్కు పోయినా కూడా మామూలుగా వాళ్ళ పై నాయకుల ఫోటోలో ఇంకోటో వాళ్ళతో దిగిన సెల్ఫీలో కనిపిస్తూ ఉంటాయి గోడలకు. బట్ మీ ఆఫీస్కి వస్తే మాత్రం మాకు అన్ని పుస్తకాలు, లాకు సంబంధించిన బుక్స్ ఇవే ఉంటాయి. ఇది నా వృత్తి. ఈ వృత్తి నాకు ఏ రాజకీయ నాయకుడు ప్రసాదించింది కాదు. ఈ వృత్తి నాకు ప్రసాదించింది మా అమ్మ నాన్న. వాళ్ళు నన్ను చదివించారు. దీన్ని బతుకుదెరుగా చేసుకొని నేను నా జీవితాన్ని గడుపుతున్నా. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకుల ఫోటోలకు దేనికో ఆస్కారం ఉండదు. నా వృత్తిగానే చూస్తానండి. అంటే ఇట్లా నేను అన్నందుకు నాకు రాజకీయంగా ఉండే పెద్దలు నేను అగౌరవపరుస్తున్నట్టు కాదు. వృత్తిగానే చూస్తా, రాజకీయంగానే చూస్తా. కాబట్టి ఇది నా వృత్తికి సంబంధించిన ఆఫీస్ కాబట్టి నా వృత్తికి సంబంధించిన పుస్తకాలు అంటే ఇది నా జీవిత విధానానికి జీవనోపాధికి సంబంధించిన అంశం ఇది. అంటే ఇప్పుడు మీరు మధ్యలో ఒక మాట అన్నారు, నా బ్రతుకు తెరువు కోసం నా వృత్తి దీన్ని ఎంచుకుని నడిపిస్తున్నా అన్నారు. వేల కోట్లకు ఎదిగిన మీకు బ్రతుకు తెరువు కోసం ఈ వృత్తిని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న? వేల కోట్లకు నేను ఎదిగినని మీరు అనుకున్నందుకు సంతోషం, కానీ నేనేందో నాకు తెలుసు. అంటే ఆ సంతోషం వెనుక నిజం లేదంటారా? అది నాకు తెలుసు. నేను 10 మందికి నేను ఇట్లున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు ఎంత ఉందో దాంతో నేను సంతృప్తిగా ఉన్నా. నేను సంతృప్తిగా ఉన్నదే ముఖ్యం నాకు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, 10 కోట్లు ఉన్నాయా, కోటి ఉన్నదా, లక్షల్లో ఉన్నాయా లేవా అనేది నాకు నా అంతరాత్మకు సంబంధించిన విషయం, నా మానసిక ఆనందానికి సంబంధించిన విషయం. కాబట్టి తృప్తి 1000 కోట్లలో ఉందా, 100 రూపాయలు ఉందనేది అది నా మైండ్, నా మనసు, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం అది. కాబట్టి నేను దాన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా వయసు పెరిగే కొద్దీ మాట కొంచెం తూలుతుంటారు. మీరేమో వయసు పెరిగే కొద్దీ ఇంకా పర్ఫెక్షన్ అవుతా ఉన్నారన్నా. అంటే అడ్వకేట్గా ఉన్నందుక? అంటే నేను ఎక్కడ నాకు తెలిసిన మేర నేను ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలి, ఎక్కడ అన్యాక్రాంతంగా నేను డబ్బు సంపాదించను. ఎవరిని మోసం చేసో, ఎవరిని దగా చేసో నేను సంపాదించలేను. నేను కష్టించి పని చేసినా దానికి ఫలితంగానే నేను తీసుకున్నా. కాబట్టి ఎవరికి నేను తలొగ్గే పనులు నేను చేయనప్పుడు, నా మనసుకు నచ్చని పని నేను చేసినప్పుడు నేను ఇంకొకరికి తడబాటుతో మాట్లాడాలి, తలొగ్గి మాట్లాడాలి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నా జీవితంలో ఆత్మ వంచన చేసుకొని బతకడానికి ప్రయత్నం చేయను. నేను ఆత్మ పరిశీలన చేసుకొని బతకమని మా అమ్మ నాన్న నేర్పిండ్రు, మా పెద్దలు నేర్పిండ్రు. ఆ ఆత్మ పరిశీలనతోనే నేను ఈ సమాజంలో నా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇప్పుడు మీరు అంత నిజాయితీగా ఉన్నా అంటారు, అంటే అంటున్నారు కదా, దాన్ని మీరు చెప్తున్నారు మనస్ఫూర్తిగా.
వాస్తవానికి ఈ సమాజంలో అసలు అడ్వకేట్లు అంటేనే నిజాయితీగా ఉండరు. అడ్వకేట్లు అంటేనే కేవలం ఫీజు కోసమే పనిచేస్తారనే ఒక ముద్ర కూడా ఉంటుంది కదా అన్న. డెఫినెట్గా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నా వృత్తిపరంగా నేను చేస్తా. నా వృత్తిపరంగా నాకు కావాల్సిన అంశాలు నేను నా కొరకు చేయను. నేను అడ్వకేట్ అనే వ్యక్తి ఎవరు తన సొంతం కొరకు చేయరు. ఎదురు వ్యక్తి చేసిన తప్ప ఒప్ప దాన్ని సమర్థించడమే ఆ వృత్తి. ఇప్పుడు సింహాద్రి గారు ఒక తప్పు చేసి ఇచ్చినారు, నాకు క్లయింట్గా అయినప్పుడు తనకు అనుకూలంగా వాదించడమే నా లాలో ఉన్న అన్ని పెసులుబాట్లను చూసుకొని తనకు అనుకూలంగా వాదించడమే నా వృత్తి. నా వృత్తికి తగ్గట్టు నేను ఒక క్లయింట్ దగ్గర సింహాద్రి గారు ఇచ్చిన కేసులోనే ఒక కేసు దగ్గర నేను 5 లక్షల ఫీజు తీసుకోవచ్చు, ఒకరి దగ్గర 50,000 తీసుకోవచ్చు, ఇంకో దగ్గర ఫ్రీ కూడా చేయొచ్చు. అంటే ఆ వ్యక్తి ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప ఇప్పుడు ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా అంటే ఒకవేళ వ్యక్తి తప్పు చేసి మీ దగ్గరికి వచ్చినా కూడా ఫీజు మంచిగా ఇస్తే వాళ్ళ తరపున వాదించడానికి కేకే మహేందర్ అన్న రెడీగా ఉంటాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నా వృత్తి ధర్మాన్ని నేను పాటించాలి, నా మనసుకు నచ్చాలి. వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. నా వృత్తి అది ఎంచుకున్నప్పుడు నేను ఈ సమాజంలో వ్యవస్థ ఎందుకుంది, ఈ వ్యవస్థ తప్పులను చేసిన వాళ్ళను వాళ్ళ తరఫున వాదించడానికే నా వృత్తి. తప్పు చేసిన వాడు వస్తాడు ఒకసారి, తప్పు మోసపడ్డవాడు వస్తాడు, మోసం చేసినవాడు కూడా వస్తాడు. కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాల్సిందే నేను. ఎందుకంటే చట్టంలో ఉన్న పెసులుబాటు ఏది ఉందో ఆ చట్టానికి లోబడే మేము చేస్తాం. ఏం చేసిన న్యాయ వ్యవస్థకు చట్టానికి లోబడే మేము చేస్తాం. ఆ లైన్ క్రాస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు దాన్ని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి న్యాయాధికార ఆ చట్టాన్ని అమలు చేసే వ్యక్తి వారు దానికి మా వాదన కరెక్టా కాదనేది వారు దానికి తగిన న్యాయాన్ని చేకూరుస్తారు. అది కరెక్టా కాదని చెప్పి వాళ్ళు దానిపైన ఒక తీర్పునిస్తారు. అంతే తప్ప నాకు వచ్చిన కేసులో ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతున్నా, నా చట్టానికి లోబడి వ్యవస్థకు లోబడి ఎంతవరకు చేయగలుగుతానదే నా యొక్క వృత్తి ధర్మం. అంతవరకు నేను నెరవేరుస్తాను. ఇప్పుడు రాజకీయాలను వదిలేసినట్టేనా అన్న? అంటే ఎక్కువ వృత్తికే టైం ఇస్తున్నారు కదా. రాజకీయాలను నేను మొదటి నుంచి కూడా నా వృత్తినే నా దైవంగా భావించుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, నేను రాజకీయంలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు 2009లో ఎప్పుడైతే నేను పోటీ చేసినో వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. అనేక కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికి కూడా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా పేరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేరు తెలవడానికి కారణం కూడా నా సిరిసిల్ల ప్రజలే. కాబట్టి వాళ్ళకు ఎప్పుడు ఏదొచ్చినా అందుబాటులో ఉండడానికి నేను ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాను. అట్లని చెప్తూ నా వృత్తి ధర్మాన్ని కూడా నేను కొనసాగిస్తాను. ఎందుకంటే నేను సిరిసిల్ల నియోజకవర్గాన్ని వరకు మీరు తోడుంటారు నా ప్రజలకు, మీకు న్యాయం చేశారు, మీ తరపున నిలబడరు కనుక మరి కేకే మహేందర్ అన్న రాజకీయంగా ఉంటాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. రాజకీయంగా ఉన్నప్పటికీ కదా వాళ్ళకు ఉంటుందా? నేను రాజకీయంగా ఉన్నా కాబట్టి నేను ఎన్నిసార్లు పోటీ చేసిన కాబట్టి ఇప్పటికి కూడా నేనే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని ఇప్పటికి. అంతే మాత్రం నా సిరిసిల్ల ప్రాంతమే కాదు, తెలంగాణలోని తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగినా కానీ తెలంగాణకు ప్రజలకు అండగా ఉండడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉంటున్నప్పుడు ఆ సమాజానికి రుగ్మత పట్టినప్పుడు ఆ సమాజంలో ఉన్న రుగ్మతలను వాటిని ఛేదించాల్సిన, వాటికి ఆ రుగ్మతకు తగిన మందు వేయాల్సిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా ఈ సమాజంలో మనం కూడా ఒక భాగస్వాములం. ఆ సమాజాన్ని ఆ రుగ్మతల బారి నుంచి తప్పించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత ఈ సమాజంలోని ప్రతి వ్యక్తిపైన ఉంది. దానికి తగ్గట్టుగా నా చేతనైనంత వరకు నేను దానికి చేసే ప్రయత్నం నేను చేస్తాను. అంటే మీ ప్రయత్నం మీరు చేస్తారు కానీ మరి ఇప్పటికీ అంటే ఫుల్ టైం రాజకీయాలలో ఉన్న వాళ్ళకే ఇక్కడ ముందు కొనసాగలేకపోతూ ఉన్నారు, మీరు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మరి రేపన్న నాడు భవిష్యత్తులో జనాలు కేకే మహేందర్ అన్న నమ్మే పరిస్థితి ఉంటుందా అన్న? ఇప్పటికీ నేను నా కాన్స్టిట్యున్సీ మటుకు ఎల్లవెల్లు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను. ఏ ఎమ్మెల్యే చేసినా ఏ మంత్రి చేసినా ఎవరికి అందుబాటులో ఉన్నో మీరు అందరూ కూడా ఒకసారి సింహాద్రి గారు ఒకసారి మీరు ఆలోచించుకో. ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే పనులు చేయడానికి హైదరాబాద్ రావాల్సిందే కదా, సెక్రటరీలో పని చేయడానికో లేకుంటే కాన్స్టిట్యున్సీ ప్రజల యొక్క పనులు వాళ్ళ అభివృద్ధి పనుల ఇంకే పనులు చేయాలన్నా కానీ కంపల్సరీ వాళ్ళు హైదరాబాద్ రావాల్సిందే. నేను హైదరాబాద్ నుండి అక్కడికి పోతున్నా, అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడనే ఉంటున్నా. అంటే వారంలో 3-4 రోజులు నేను కాన్స్టిట్యున్సీలో ఉంటున్నా. 3 to 4 days మినిమం నేను ఇన్ ద కాన్స్టిట్యున్సీ. అదే 3 to 4 days మళ్ళీ హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పనులు చేయాలి కదా. పలానా రోడ్డు కావాలంటే ఎక్కడ రావాలి, మంత్రిని పట్టుకోవాలి, సెక్రటరియట్ చుట్టూ తిరగాలి. పలానా ఇంకోటి కావాలంటే బ్రిడ్జ్ కావాలంటే పలానా ఆర్ఎండ్బి మంత్రి దగ్గర పోవాలి. మార్కెట్ కమిటీలో కావాలంటే అక్కడ పోవాలి. ఒక హాస్పిటల్ బిల్డింగ్ కావాలంటే మా హెల్త్ మినిస్టర్ దగ్గర పోవాలి. కాబట్టి కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్కు
ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను అన్నట్టు. ఓకే. కాబట్టి అందులో భాగంగా నా వృత్తి కూడా ఉంటుంది. నా టైం నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నా టైం నేను అడ్జస్ట్ చేసుకుని వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ పోతాను. ఇవాళ నేను కోర్టుకు వచ్చిన, ఇలా మీరు అడిగారు, క్లయింట్ని చూసుకున్నా, ఇప్పుడు మీ టైం ఇచ్చిన, ఇంకొంచెం అయితే నేను మంత్రి గారి దగ్గరికి పోతాను. నాకు కొన్ని సంతకాలు అవసరం ఉన్నాయి, మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కొన్ని ఫైళ్ళ మీద వాళ్ళ సిగ్నేచర్స్ అవసరం ఉన్నాయి, వాటి దగ్గరికి పోతా. అంటే అంటే ఒక రోజులా ఇన్ని విషయాలు ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నా? చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడే కదా, మనం మన టైం టేబుల్ మనం ఫిక్స్ చేసుకొని చేయాల్సినప్పుడే నడుస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయంగా మరి మిమ్మల్ని చూడొచ్చా? ఆ స్కోప్ ఉన్నదా? ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా చూడవచ్చు. ప్రజలు ఆశీర్వదించేంతసేపు ఎవరం ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ఫలితం ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారనా? కేవలం మనిషికి మంచితనం ఉంటే సరిపోదు, మనం ఉండే పార్టీని బట్టి దాని గుర్తును బట్టి కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. మరి అట్లాంటి పార్టీలో ఉంటే మరి మీకు మనుగడ ఎట్లా సాగుతుంది? ఇప్పుడు తినబోతూ గారెలు రుచి ఎందుకు? 2023 సంవత్సరంలో మనకు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 9 నెలలలోపే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏమైందో మీ అందరికి కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీ అందరికి కూడా తెలుసు. దాని తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో కూడా ఏ పార్టీ గెలిచిందో మీ అందరికి కూడా తెలుసు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరికి పట్టం కడుతున్నారు కూడా తినబోతూ గారెలు రుచి దేనికి? వ్యతిరేకత ఉన్నట్టయితే ప్రజలు తీర్పు ఇవ్వరు కదా. ఇప్పుడు మేము అనలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం అన్నాడు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఒక రెఫరెండం అన్నాడు. మరి రెఫరెండంలో ప్రజలు తీర్పు ఇచ్చింది కదా, మరి వ్యతిరేకత ఉందని ఎట్లంటాను? ఒక ప్రతిపక్ష నాయకుడే అన్నాడు. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోవచ్చు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్నాడు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల యొక్క తీర్పు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కనువిప్పు అన్నాడు. ఆయనకే నిప్పై అంటుకుంది కదా, ప్రజలకు కనువిప్పు కలగాలి ఇప్పుడైనా ఆయనకు. బట్ గ్రామాలలో అదే పరిస్థితి ఉందా అన్న? అట్లా లేదు కదా, చాలా వ్యతిరేకత ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ పైన. అంటే మీరు ఇప్పుడు తులం బంగారం ఇవ్వకపోవడమో, లేకపోతే అనుకున్న తీరులో వాళ్ళకు రైతు బంధు వేయకపోవడమో, 15,000 హామీ ఇచ్చి దాన్ని 3,000 తగ్గించి 12,000 వేసిండ్రు, అన్ని రకాల బియ్యానికి మీరు 500 బోనస్ ఇవ్వలేకపోయినరు, ఇటువంటి వ్యతిరేకత ఉన్నది కదా. నేనేమంటున్నా, వ్యతిరేకత ఉన్నట్టయితే ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలించి ఏమీ చేయలేని పనులు, మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగెలు కూడా దాటలేదు, హామీల వర్షంలో తడిచి మేము ముద్దయిపోయినాము, కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు అని గ్రహించిన తర్వాతనే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల దుష్ట దురహంకార నియంతృత్వ నిరంకుశ అవినీతి బీఆర్ఎస్ పరిపాలనకు అంతమందించి ఈ రాష్ట్రంలో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఏమన్నా, తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. తెలంగాణ తల్లి ఎవరంటే సోనియా గాంధీని నేను ముమ్మాటికి చెప్తాను. ఎందుకంటే ఎన్ని పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎవరన్నీ చేసినా సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. కాబట్టి కరీంనగర్ బహిరంగ సభ వేదికగా మీ మనసులో ఏముందో నేను ఇస్తాను, నాకు తెలుసు, నేను నెరవేరుస్తాను చెప్పింది. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది నేను చెప్పింది కాదు. ఇవాళ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, నేను తెచ్చినా సంకల్పం చెప్పుకుంటున్న కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు ఉన్నాడు. సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చింది, ఆవిడనే తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఇలా తెలంగాణ అసెంబ్లీ రికార్డులలో ఉంది అది ఇలా. కాబట్టి ఇవాళ ఎవరేమన్నా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నేతృత్వంలోనే ఆ రోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కృషి ఏం లేదా అన్నప్పుడు? కృషి అందరి బీఆర్ఎస్ పార్టీ, నేను చెప్తున్న ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహి. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి నిమ్మరసం తాగినప్పుడు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ఉద్యమం మళ్ళీ ఉద్భవించిందో పెళ్ళుబుకిన నిమ్మరసం కాదురా మా రక్తం తాగు అని చెప్పి తెలంగాణ విద్యార్థి లోకం గర్జించి ఉవ్వెత్తున వచ్చిందో అప్పుడు మళ్ళీ దొంగ దీక్ష కొంగ దీక్ష చేపట్టింది. అంతే తప్ప తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కేవలం శివుని మీద తేలు పాత్ర, శివలింగం మీద తేలు పాత్ర, కేసీఆర్ పాత్ర, బండి కింద కుక్క పాత్ర, ఆయన పాత్ర.
చాలా పెద్ద స్టేట్మెంట్ జారీ చేస్తున్నా, బట్ తెలంగాణ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అన్న? చేసేపటికనే కదా ఆయన అందరిని ఇప్పుడు మోసపోయినామని చెప్పి ఆయన పక్కన కూర్చుని పెట్టినారు కదా. కానీ బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అంతా కూడా పక్కకు జరిగి గోల్డెన్ తెలంగాణ బ్యాచ్ వచ్చింది కదా, రాజకీయ పునరీకరణ పేరిట ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులపైన లాఠీలను, తూటాలను, చెప్పులను, చీపులను ఎవరైతే అధికారంలో ఉండి ఈ తెలంగాణ ఉద్యమంలో హేళన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ రాజకీయ పునరీకరణ పేట వీళ్ళందరూ కూడా ఎవరికైతే మళ్ళీ పెద్ద పెద్ద పీటలు వేసిన కదా, వాళ్ళు దోచుకున్నారు ఇక్కడ రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు దోచుకున్న వాళ్ళందరూ కూడా ఇలా బాధ. అందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అదన్నారు, ఇప్పుడు నాతో మీరు ఇదే అంటున్నారు. 10 ఏళ్లలో ఏమీ జరగలేదు అంటున్నారు. నిజంగా ఏమి జరగలేదా అన్న? జరిగింది, ఎందుకు జరగలేదు? మరి తెలంగాణ దోపిడీ జరిగింది, అభివృద్ధి తెలంగాణ దోపిడీ జరిగింది. కరెంటు రాలేదా అన్న? కరెంటు ఉద్యోగాలు రాలేదా? కొత్తగా 7 వచ్చినాయి చెప్పండి. కొత్త 7 ఉద్యోగాలు వచ్చినాయి. రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఉద్యోగాలు వచ్చినాయి 4గురికి, కొడుకు, అల్లుడు, బిడ్డ, ఆయన, సడ్డకుని కొడుకు, 5గురు. ఆ ఉద్యోగాలు 5గురికి. ఐటీ సెక్టర్ ఎంత బిల్డ్ అయింది మరి దాని గురించి? ఐటీ సెక్టర్ తెలంగాణలో హైదరాబాద్ ఒకటే మాట చెప్తున్నాను. తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ సెక్టర్ ప్రారంభం కావడానికి కారణం, ఈ దేశంలోనే కారణం రాజీవ్ గాంధీ గారు. దాని తర్వాత దాన్ని ఇంతో దానికి తీసుకొచ్చిన వారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఇక్కడ ఉన్న టోపోగ్రఫీ జియోగ్రఫీ ఉంది కాబట్టి ఆ టోపోగ్రఫీ జియోగ్రఫీకి అనుగుణంగా హైదరాబాద్ ఒక అనుకూలమైన దేశం ప్రజలు. ఇలా నీకు బెంగళూరు తర్వాత హైదరాబాద్నే ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో కూడా రారు అంతమంది, మద్రాసు కూడా పోవడం అంతమంది. ఇక్కడ ఉన్న వాతావరణం కానివ్వండి, ఇక్కడ ఉన్న వనరులు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాతావరణం దృష్టి అనేక మంది ఇక్కడ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏరియా, హైదరాబాద్కు ఉన్న ఏరియా అది. కాబట్టి అందులో వచ్చినాయి. ఇప్పుడు వాటికి నేనైతే ఉన్నట్టు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి, ఎప్పుడు చెప్పలే వాళ్ళు. ఎప్పుడైనా వైట్ పేపర్ మేము తీసుకొచ్చినా ఇన్ని ఉద్యోగాలు అని చెప్పింది కదా, ఇన్ని దావోసులు గీవోసులు సమ్మిట్లకు పోయారు కదా, మరి ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పురంటే ఎక్కడ రాలే. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని వచ్చినాయని చెప్పి ప్రతిసారి చెప్పిన 1,00,000 కోట్లు వచ్చినాయి, 1,20 కోట్లు వచ్చినాయని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఈ కంపెనీ వచ్చింది, ఇందులో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఎక్కడ చెప్పిన పాపన పోలే. అనేక మార్లు మేము అడిగిన వాళ్ళను ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, మీ ద్వారా వచ్చిన ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ రంగంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. చెప్పిన కన్నా ఒక స్థాయిలో అంటే 2020 నుంచి 2022 ఈ సంవత్సరాలలో ఏకంగా బెంగళూరును కూడా ఐటీ సెక్టార్లో, ఐటీ జాబ్స్లలో హైదరాబాద్ బీట్ చేసిందని నేను ఏమంటున్నానండి. ఇప్పుడు కూడా బీట్ చేస్తుంది, ఇంకా కూడా బీట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్. హైదరాబాద్కు ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అది, బెంగళూరులో ఉన్న వనరులన్నీ కూడా ఆల్మోస్ట్ బెంగళూరు అన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో ఇరుక్కుపోతుంది. హైదరాబాద్లో ఉంది ఇంకా ప్లేస్, కాబట్టి హైదరాబాద్కి వస్తున్నాయి. బెంగళూరు తర్వాత నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ దేనికి? హైదరాబాద్కు ఉంది, కాబట్టి హైదరాబాద్కి వస్తారు. దీనికి నువ్వు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేస్తే అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి వాళ్ళ. దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అపారమైన భూమి ఉంది. పాలకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించిందో ప్రజల యొక్క ఆస్తులకు కస్టోడియన్గా భావించి ఆ భూములన్నింటి కూడా కాపాడింది. ఆ కాపాడిన ఫలితమే ఇలా భూములు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవాళ వచ్చే కంపెనీలకు అన్నిటి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా ఇచ్చిన ఆ కంపెనీలకు ఇచ్చిన దాని పేరు మీద వాళ్ళకి ఎంత ఇచ్చినావు, నువ్వు ఎంత తీసుకున్నావు దాన్ని కూడా నువ్వు చెప్పాలి జవాబు. ఇలా ఎంత ఇచ్చినావు, ఎంత తీసుకున్నావు, నువ్వు సంపాదించింది ఎంత, అది కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడున్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కానివ్వండి, దానికి దాగురు వాళ్ళకి ఎవరు ఎందుకు వస్తారండి? ఇప్పుడు నేను వైజాగ్లో తీసుకుపోయి ఇస్తా అంట, వాళ్ళు వస్తారా కంపెనీలు? నీకు మ్యాన్ పవర్ ఉండాలి. ఆ మ్యాన్ పవర్ ఎట్లా పెరిగింది? ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పేదవాడికి పెద్ద చదువులు దూరం కాకూడదని చెప్పి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తీసుకొచ్చాడు. ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా అని డబ్బు లేక చాలామంది డ్రాప్ అవుట్స్ ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పట్టు. అంటే ఆ ఘనత నిజంగా ఆయనకు చెందుతుందన్న. మరి దాన్ని ఆ లెగసీనో లేకపోతే ఆ పనినో ఆ కార్యాచరణను ఇప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా అన్న? తప్పకుండా. ఎందుకు మరి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేకపోతుంది? ఎందుకు చేయలేకపోతున్న దానికి కూడా చేయలేకపోతుందని మేము చెప్పలేదు, చేస్తాం. చేసిన కారణం చెప్తున్నాం. 9.5-10 సంవత్సరాల అవినీతి అక్రమ పరిపాలనలో నీవు దాచుకోవడానికి సరిపోయింది అంతా కూడా. ఇవాళ ఎక్కడనే పెట్టిన వేళ కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు, ఇలా గొర్రెల పెంపకం పేరు మీద అదో స్కాము. నీ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏ స్కీము తీసుకున్నా స్కాములు ఎండలైపోయాయి. ఈ కార్ రేసింగ్లో అదే వెళ్తీవి, నువ్వు కాళేశ్వరంలో గదే వెళ్తీవి, నీకు మిషన్ కాకతీయాల గదే వెళ్ళే, దళిత బంధువుల స్కామ్ అయినా, గొర్రెలలో స్కామ్ అయినా, చేపలలో స్కామ్ అయినా, మిషన్ భగీరథలో స్కామ్ అయినా,
నీ స్కామ్ లేని ఏది చెప్పు ఒకటి. మరి ఇన్ని ఆఖరికి scam- వస్తే అన్న, ఇన్ని స్కామ్లు సిరిసిల్లలో ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి అన్న. ఇప్పుడు రాజకీయ నాయకుడికి కాదు, ఒక అడ్వకేట్ గా చెప్పండి. ఇన్ని స్కామ్ల విషయాలు చెప్పారు, ఏ ఒక్క స్కామ్ నైనా మీరు నిరూపించగలుగుతారా అన్న? మరి నేను ఒకటే చెప్తున్నా సింహాద్రి గారు, కక్ష సాధింపు ధోరణి ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. కక్ష సాధింపు ధోరణి ఉండదు. చట్టం తన పని తను చేసుకపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. 2 ఏళ్ళు అవుతుందన్న మీరు నేను అదే చెప్తున్నాను. నేను ఒక్కొక్క కేసు ఎలక్షన్ పిటిషన్ ఉన్నది. ఎగ్జాంపుల్, ఎలక్షన్ పిటిషన్ ఎన్ని రోజులు చేయనని ఉంటుంది? 6 నెలల లోపల ఎలక్షన్ పిటిషన్ను తీసేయాలని ఉంటుంది. నేను ఇవాళ ఉన్న ఎలక్షన్ పిటిషన్ ఉన్నది, కేటీఆర్ మీద గారు వేసింది. నిజంగా నేను చట్టం మీద గౌరవం ఉన్నట్టయితే 6 నెలల లోపల చట్ట ప్రకారం ఆయన ఎప్పుడు కౌంటర్ అయ్యానో అప్పుడు చేయాలి. దాన్ని సాగదీత ఇక ప్రయత్నాలు చేయకూడదని 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నేను జనవరిలో వేశాను, ఇంతవరకు కౌంటర్ వేయాలి. అంటే చెప్తున్నాను నేను మీకు, ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు కాళేశ్వరం కమిషన్ మీద ఒక కమిషన్ వేసాను, కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఎందుకంటే లేకుంటే ఏం చేయలేదు, న్యాయ విచారణ మళ్ళీ మనమే అంటాం కదా, న్యాయ విచారణ జరగలేదు, అవకాశం ఇవ్వలేదు, మీరు ఎట్లా చేస్తారు? ఇది వాళ్ళతో పాటు ప్రచార సాధనాలు అంటాయి, పాత్రికేయ మిత్రులు అంటారు, సమాజం అంటుంది. కాబట్టి కమిషన్ వేసిండు. కమిషన్ ముంగట ఈ ఆరోపణలు నీ మీద చేయబడ్డాయి, వీటికి మీరు జవాబు చెప్పండి అని చెప్పి వారికి సరైన సమయం ఇవ్వడం జరిగింది. వాళ్ళ అడ్వకేట్లను పెట్టుకున్నారు, కోర్టులకు పోయినరు, స్టేలు తెచ్చుకున్నారు. కోర్టులకు పోయిన తర్వాత మళ్ళీ అది స్టేలు వెకేట్ అయిపోయినాయి. ఇప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము పీక్తాం ఏక్తాం మాకు సిబిఐకి అప్పగించిండి అన్నాడు. ఇవాళ కమిషన్లో ప్రతి అంశం కూడా వేలు నీ వైపే చూపించింది కదా, ఆ అంశం నేను కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు మేము ఏక్తాం పీక్తాం అన్నారు. ఇలా ఇంతవరకు ఏకలేదు పీకలేదు. ఇవాళ ఎవరు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు. దాని తర్వాత కారు ఈ కార్ రేసు అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఏం చేయలేకపోతున్నారు, వదిలేస్తున్నారు. అది వాళ్ళకి వస్తాం. నేను మీకు ఎందుకంటే నేను ఫాలో అయ్యేది కక్ష సాధింపు కాదు. మేము పోయేది చట్టాన్ని న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉండాలి. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా కోర్టుల యొక్క విచక్షణకు ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ నేను చేయలేదనుకో, చేయకుండా ఇవన్నీ మీరు చేయకుండా ఎట్లా వచ్చిందని చెప్పి కేసులు తిరిగి పంపిస్తారు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా నేను ఫాలో కావాలి. సహజ న్యాయ సూత్రాలను న్యాయ వ్యవస్థలోని మూల సూత్రాలను ఇవన్నింటి కూడా మేము ఫాలో కావాలి. ఎవరైనా, మేమే కాదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళని ఫాలో కావాలి. కాబట్టి అవన్నీ ఫాలో అవ్వకుంటే చేసింది. వాళ్ళ ఈ కార్ రేసింగ్ ఏసీబీకి పోయింది. ఏసీబీకి పోయిన తర్వాత వాళ్ళు నీ 45 కోట్లు ఎట్లా బయటికి పోయినాయి, వాడిని ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఏ విధంగా నువ్వు వాటిని పౌండ్స్గా మార్చి వాళ్ళకి పే చేసినావు, ఆ 45 కోట్ల నుంచి మళ్ళీ 44 కోట్లు నీ అకౌంట్లోకి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా విచారణలో వచ్చినాయి. ఇవాళ వచ్చిన తర్వాత దానికి గవర్నర్ గారు పర్మిషన్ అవసరం. ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే గవర్నర్ గారు పర్మిషన్ మొన్న వచ్చింది. దానిలో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో దానికి డిఓపిటి పర్మిషన్ అవసరం. డిఓపిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, ఎందుకంటే నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ కాబట్టి ఆ డిఓపిటి పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే అవుతుంది. ఇవ్వాలి. గొర్రెల స్కామ్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. అంటే ఎవరికైనా చట్టం ముందు అందరూ సమానులే. అంటే మీ ప్రభుత్వంలో మాదిరిగా రేవంత్ రెడ్డి గారిని డోర్లు పలగొట్టి బెడ్రూమ్లకు పోయి పట్టుకొచ్చుడు, కోదండరామ్ గారి ఇల్లు ఇంటి తలుపులు పలగొట్టి పోడు, అవి కాదు. అవి నీది కక్ష సాధింపు. ఇక్కడ ఆంధ్రలో జరుగుతుంది ఇవాళ కక్ష సాధింపు. సిబిఐ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అవసరం ఉన్న కాడాల ఈడీలను సిబిఐలను ఉపయోగించి మనీ లాండరింగ్ కానీ అదని కానీ అవసరం ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా కక్ష సాధింపు. వ్యవస్థలను ఎవరికి కూడా ఇండిపెండెన్స్ ఉంటుంది. ఏ వ్యవస్థనైతే ఇండిపెండెంట్గా వ్యవహరించాలనో ఆ వ్యవస్థలకు ఇచ్చే ఇండిపెండెన్స్ మనం ఇచ్చినప్పుడే ఆ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేస్తాయి. ఇవాళ ఆ పారదర్శకంగా పనిచేసినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకో 3 years మీకు గడువు ఉంది, ఈ 3 yearsలో ఏ ఒక్క కేసు అయినా మీరు రుజువు చేస్తారు అని ఆశిద్దాం. మనం ఆశాజీవులం. మా పని మేము చేసినాం. ఇక్కడ మా పరిధిలో ఉన్న పనులన్నీ మేము చేసినాం. మేము చాలాసార్లు జనం అంటాను, మేము కూడా అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని చెప్పి, మరి ఆ కుస్తీ దోస్తీ నిజమేనా తేటతెల్లమవుతుంది. ఇవాళ ఈ కుస్తీ నిజమేనా దోస్తీ నిజమా ఏదో ఒకటి తేటతెల్లమవుతుంది ఇవాళ. సరే అన్న, ఇప్పుడు వాళ్ళ తేటతెల్లమవుతుంది. మీరు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు, అన్ని స్కామ్లే చేశారని ఇంత స్పష్టంగా చెప్పింది కదా. సరే, ఈ వచ్చిన 2 ఏళ్లలో అసలు నిజంగా కాంగ్రెస్ సాధించింది ఏముందన్న? కాంగ్రెస్ సాధించింది చాలా ఉంది. ఒక 2 చెప్పారా అన్న? ప్రజలకు ముందుగా ఏంటంటే ప్రశ్నించే హక్కునిచ్చింది, ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది, ప్రజా పరిపాలన తీసుకొచ్చింది, ప్రజాభవన్గా మార్చింది, గడీల పరిపాలనను అంతమొందించింది. అలా ఇనుప బూట్ల చప్పులు లేవు. అలా ఏ ప్రశ్న అయినా సింహాద్రి కూడా ప్రశ్నంగా ప్రశ్నించవచ్చు. అలా మేము ఈ సోషల్ మీడియాలను పెట్టి పేడ్ ఛానళ్ళను పెట్టి మేము గోబల్స్ ప్రచారం చేయట్లేదు. అలా మా దగ్గర
ఇప్పటివరకు ఇంతవరకు మా దగ్గర ఇంతవరకు నేరళ్ళ ఘటనలు జరగలే, గిరిజన బాలికల హాస్టల్లో ఉన్న అకృత్యాలు జరగలే. ఇలా మహిళలకు అందరికి కూడా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్న ఉద్దేశం కొద్దిగా మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం, దాంతోపాటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చిన వాళ్ళు, దాంతోపాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్. కొన్ని చిన్న చిన్న అవకతవకలు చిన్న ఇబ్బందులు జరిగి ఉండొచ్చు కొంతమందికి, కాదని నేను అంటలేను. ఇంత పెద్ద సమాజంలో అక్కడిక్కడ జరుగుతాయి. దాన్ని పెట్టుకుని భూతత్వంలో చూపిస్తారనుకుంటే తప్పు. అవగాలని మళ్ళీ రాలేదు, 99 మందికి వచ్చి ఒకరికి రాకుండా మళ్ళీ రాకపోవచ్చు. నేను కానీ తప్పు పట్టలేదు. దానికి ఆధార్ కార్డు తప్పు ఉన్నదా, ఇంకో తప్పు ఉందా, దాన్ని సవరించుకుంటాం. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. ఆ 2 లక్షలు ఉన్నానికి ఒకరికి రాలేదంటే ఆధార్ కార్డు తప్పు ఉండే, లోన్ ఒకరి పేరు ఉండొచ్చు, ఆధార్ ఒకరి పేరు ఉండొచ్చు. ఆ 4 మటుకు అది చూపించి రాలేదంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. ఇలా దాంతోపాటు నువ్వు బాకీ పెట్టిపోయిన రైతు భరోసా మేము వేసినాం. ఇలా రైతు బంధు 6,000 రూపాయలకు పెంచేసినాం. ఇలా అంతేకాకుండా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా మహిళా సంఘాల ద్వారా మేము ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మహిళా సంఘాలకు బస్సులు ఇచ్చినాం. ఇలా మహిళా సంఘాలకి ఇలా మేము ఏమంటారు, మనం ఫెర్టిలైజర్ షాప్స్ ఇచ్చినాం. మహిళా సంఘాలకు గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చినాం. మహిళా సంఘాలకు బస్సులతో పాటు మళ్ళీ వీటిని పెట్రోల్ బంకులు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మహిళా సాధికారత వైపు మేము అడుగులు వేస్తున్నాం. ఇలా రైస్ మిల్ ఇస్తున్నాం. వీటన్నింటితో పాటు ఇంకా మేము చెప్తున్నాం, బోనస్ ఇస్తున్నాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఇవాళ మేము రైతులు నెలల తరబడి అక్కడ పడిగాల్పులు కాడిపోద్దని చెప్పి ఇవాళ మేమందరం కూడా అక్కడ 8,000 పైచలకు పర్చేజింగ్ సెంటర్స్ని పెట్టి ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా వాటన్నింటిని కొంటున్నాం. ఇవాళ దాంతోపాటు కొన్నాక 2 రోజులకి ఇవాళ డబ్బులు ఇస్తున్నాం అకౌంట్లలో. వీటన్నింటితో పాటు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని 10 లక్షలకు పెంచడం, మీరు పెట్టిపోయిన బాకీని మేము ఇచ్చినాం వడ్డీలని. ఇవాళ ఆడపడుతుల సొమ్ము తిన్నారు మీరు. ఇవాళ సిరిసిల్లలో ఇవాళ నేచిన చీలను 1 కోటి మంది మహిళలకు తలెత్తుకొని తిరిగేలా మంచి చీరలు ఇచ్చినాం. మీ మాదిరి చీరలు ఇచ్చిన తర్వాత మహిళలు రోడ్ల మీదకి రాలే. బతుకమ్మ చీరల పేరిట మేము పంచలేకపోయిండ్రు. మేము ఇప్పటివరకు 87 లక్షల మందికి పంచినాం. ఇలా మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా 87,000 మంది 60 లక్షల పైచలకు ఉన్నారు ఇవాళ. కానీ కూడా 1 కోటి మందికి చేయాలన్న ఉద్దేశంతో చేసినాం. ఇలా 87 లక్షల పైచలకు పంచినాం. కోడ్ అడ్డం వచ్చింది, రాగానే తక్కినే పనిచేస్తాం. కావాలని మీరే కోడుకు అడ్డం వచ్చేటట్టే ఇప్పుడు పంచుతా ఉన్నారు. మరి అసలు మీరు పంచాల్సింది మా బతుకమ్మ కాదు, బతుకమ్మని వాళ్ళ దౌర్భాగ్యం అది. వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ భావదారిద్ర్యం అది. మేము చెప్పింది స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలు ఇస్తామని చెప్పినాం, స్వయం సహాయక సంఘాలకు. కానీ ఇవాళ మేమందరం కూడా 60 లక్షల మందికి ఇచ్చినప్పుడు ఇంకో 40 లక్షల మందికి ఇస్తామని చెప్పి అందులో 60 పైబడ్డ వాళ్ళని కూడా మహిళా సంఘాల మెంబర్ చేస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళని కూడా మహిళా సంఘాలను చేస్తున్నాం. ఇవాళ కిషోర బాలికల పేరు మీద వాళ్ళందరూ కూడా మొత్తం మంది కూడా ఏ ఒక్క ఆడపడుతూ కూడా చీర రాకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళని కూడా జాయిన్ చేసి వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఇవాళ వీటన్నింటితో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. పైపెత్తు ఉన్న రేషన్ కార్డులను తీసేసి ఆ 9.5 సంవత్సరాల కాలంలో ఒక ఇంటి ఆడపడుచు ఒక ఇంటి కోడలుగా వస్తుంది. ఆ ఆడపడుచు పేరు కోడలుగా అయిన ఇంట్లో ఎక్కడ కూడా ఎక్కలే రేషన్ కార్డులలో. సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాలకు పాపనో బావనో ఉడితే వాళ్ళ పేరు మీద కూడా రేషన్ కార్డు, వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో రాలే. కానీ మేము 2 సంవత్సరాల కాలంలోనే ఎంతమంది అడిగితే శాచురేషన్ లెవెల్ అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం కదా. దాంతోపాటు పేదవాడి కంచంలో సన్న బియ్యం తినాలే, పెద్దవాడు ఏ బియ్యం తింటుండో పేదవాడు అదే బియ్యం తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి దేశంలో ఎక్కడ లేని విధంగా కంచంలో సన్న బియ్యం ఇచ్చిండు. సన్న బియ్యం వచ్చిండు ఆయన. దాంతోపాటు ఇక్కడ ఎక్కడ కూడా ఏమీ లేని అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 లక్షల కోట్ల రూపాయల అప్పును పెట్టినప్పటికి కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కదా. అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం ద్వారా ఇచ్చింది కదా ఇది. దాంతోపాటు ఇంకా 45 నుంచి 50,000 కోట్ల రూపాయలు బిల్లుల రూపాయన పెండింగ్ పెట్టిపోయారు కదా నువ్వు. సిరిసిల్ల ప్రాంతంలోనే బతుకమ్మ చీరలకే 375 కోట్ల బకాయిలు పెట్టిపోయిన బతుకు కదా ఇది. ఆడపడుచులకు ఇచ్చే చీర పేరు మీద ఇలా 375 కోట్లు అప్పు పెట్టిపోయిన బతుకు కదా ఇది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసిన అప్పులను ఒక్కొక్కటి ఇలా 6,750 కోట్ల పైచిలకు డబ్బులు ఇవాళ మీకు మిత్తి రూపాయన కడుతుంది నెలలకు నువ్వు చేసిన అప్పుకు. నీ 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నీ ఆస్తులు ఎక్కడ పెరిగినాయి నాకు ఒక్కసారి చూపించేవాళ్ళ. ఎక్కడ ఆస్తులు పెరిగినాయి కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి డబ్బా ఇట్టిన ఆ రోజు కొడుకు వస్తేడ వండాలి, అల్లుడు వస్తేడ వండాలి, బిడ్డ వస్తేడ వండాలి, కోన్నీడ గమ్మాలి, ఎద్దునీడ కట్టాలి, బర్రెనీడ కట్టాలని చెప్పి ఎక్కడ పోయింది. కానీ ఇవాళ మేము వచ్చినాం ఇవాళ ఎన్ని ఇందిరం ఇల్లు ఇస్తున్నాం ఇలా.
ఊరూరా ఇందిరమ్మ ఇల్లు. అది ఒక మనిషి యొక్క ఆత్మగౌరవానికి నిదర్శనం ఇలా. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుని వస్తున్నాం ఇలా. నా పటాపట్ డబ్బులు పడుతున్నాయి ఇక్కడ. అందరి ముఖాల్లో కాంతి వెదజల్లుతుంది. ఒక డ్రీమ్, పేదవాడికి ఒక కళ ఇల్లు అనేది. ఆ ఇల్లుని ఇలా మేము సాధికారం చేస్తున్నాం. సరే, అన్ని మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి అనుకుందాం అన్న. అంటే పాజిటివ్గా నిజంగా 100% ఇట్లే ఉందనుకుందాం. మరి ఎందుకు ఇంకా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నిజంగా చెవులకు వినలేని మాటలు, అంతటి బండ బూతులు కూడా మరి జనాలు తిడతా ఉన్నారు? జనం తిడతాండ్రా, పేడ ఆర్టిస్టులతో తిట్టిపిత్తండా. ఇప్పుడు కొంతమంది పచ్చకమంలోకి లోకమంతా పచ్చగా ఊపడు తినమరిగిన నా ఎరువులు నా సిరిసిల్ల మొన్నదాకా చాలా మంది ఇస్కాసులు ఉండ్రు, భూబకాసులు ఉండ్రి. అట్లనే అనేకమైన అవకతవకలు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇట్లనే నేను చెప్పిన కదా, నేరళ్ళ ఘటనలు, గిరిజన బాలికల హాస్టల్ అలా కృత్యాలు, మైనర్ బాలికలను రేపులు చేసిన వాళ్ళు, గుళ్ళె లింగాన్ని మింగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండ్రి మా దగ్గర. వాళ్ళందరికీ ఇప్పుడు అడ్డుకట్టబడ్డది. అడ్డుకట్టబడ్డప్పుడు తినమరిగినోడు ఏం మాట్లాడాలి? మనకి అన్యాయమే కదా. 94 మంది లాభపడుతుంటే 6 మంది వాళ్ళ దగ్గర ఉన్న బుక్క పోయింది కదా, వాళ్ళు అరుస్తుంటారు. అట్లా దానికి తోడు ఏమైంది? ఇంతకుముందు చెప్పిన అవినీతి అక్రమం ద్వారా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో దాని ద్వారా అనేకమైన పేడ్ ఛానల్స్ వచ్చినాయి. సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. ఆయననే ఆక్రోషంగా మాట్లాడుతాడు. యథా రాజా తదా ప్రజా, శిష్యులు ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఒక రకమైన భావోద్వేగంతో మాట్లాడే కొంతమంది వ్యక్తులకు అదే భావోద్వేగానికి ఆకర్షితులయ్యే వ్యక్తులు ఉంటారు కొంతమంది. అందులో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా అధికారం పోయిందని చెప్పి పిచ్చిలేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ పిచ్చిలేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ పిచ్చోళ్ళ మీద ఆధారపడి బతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా తెలంగాణ సమాజంలో. అప్పుడు ఆ 9.5 సంవత్సరాల పేపర్లో వాళ్ళు కూడా అదే మాట్లాడతారు జనరల్గా. నిజంగా అంటే అధికారం పోయి వీళ్ళకి పిచ్చిలేసి వీళ్ళు ఇన్ని బూతులు తిడుతుంటే, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు బూతులే మాట్లాడతారు కానీ దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒక సామెత ఉంది, దాన్ని నేను సమర్థిస్తున్నాను మీరు అనుకోకూడదు. ఒక సామెత ఉంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళును ముళ్ళుతోనే అంటే ఎదుటోడు పిచ్చోడు అయినప్పుడు ఎదుటోడికి అట్లనే సమాధానం చెప్పాలి. మనకు అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఆ టోన్ అంటే నన్ను పెంచుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని గౌరవించాలనే ఒక ప్రతిపక్ష నాయకునిగా నీకు ఇంగిత జ్ఞానం లేనప్పుడు, అది సీటు, ముఖ్యమంత్రి సీటు, అది వ్యక్తి ఎవరు కాదు, అది సీటు. ఆ సీటుకి ఇచ్చే గౌరవాన్ని నువ్వు ఇయ్యనప్పుడు నీకెందుకు ఇవ్వాలి గౌరవం? నేను డెఫినెట్గా ఆ మనిషికి అట్లనే తిడితే చక్కగా అవుతారు. ఆయన తిట్టాలని కాదు, చాలాసార్లు అన్నాడు, నేను తిట్టాలని కాదు కానీ మీకు అట్లనే చెప్తే సమాధానం అవుతుందని చెప్పుకుంటూ వచ్చిండు. కాబట్టి ముళ్ళును ముళ్ళుతూనే తీయాలనే ఒక సిద్ధాంతాన్ని ఆయన వాడుతుండు తప్ప ఇటువంటి ఏమంటారు మన కుళ్ళు బుద్ధుల మీద అటువంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా ఆయన స్థాయికి తగదు. కానీ ఆ స్థాయిలో దిగి తిడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అందుకని చెప్పింది. వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే బూతులు మాట్లాడుతుండు అంతే. బూతులు అని నేనండి, ఉమ్. ఆ భాషలో ఆ భాష ఏం మాట్లాడినా అనేది బూత్ అని మీరు అంటారు. వాళ్ళు మాట్లాడిన భాషకు ఆ భాషలోనే సమాధానం చెప్తాను అంతే తప్ప. ఎందుకంటే కుక్క కాడుకు చెప్పు దెమ్మన్నారు కదా సామెత, మాదే చెప్పాలి సమాధానం. టచ్లో ఉన్నారా అన్న ముఖ్యమంత్రి గారితో? అవసరం ఉన్నప్పుడు ఉంటారు. మాకు పెద్ద అవసరాలు ఏముంటాయి? కాన్స్టిట్యున్సీ గురించి అవసరాలు మాకు మంత్రులతోనే తీరుతాయి. కాబట్టి పెద్ద వారికి ఉండే విజిలో అవసరం అనుకుని అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు. అవసరం ఉంటే తీసుకుంటారు, అంటే అవసరం ఉంటే తీసుకుంటాం. అట్లా అని చెప్పి ముఖ్యమంత్రి గారు టచ్లో లేరని చెప్పి ఇప్పుడు నేను టచ్లో లేరంటే రోజు ఉంటారా టచ్లో? అవసరాన్ని బట్టి అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు పోతాం. ఇలా రమ్మన్నారు మాకు. ఇలా మాకు హుస్నాబాద్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉంది ఇవాళ. మేము కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము భాగస్వామ్యం. మాకు కూడా ఆహ్వానం ఉంది. కానీ నాకు ఎలక్షన్ పిటిషన్ నా కేసు ఉంది, సొంత కేసు. అందుకని పోలేకపోయాను నేను. పోతే డెఫినెట్గా కలుస్తారు, బాగున్నాం అంటాం, చాలాసార్లు కలుస్తాం. మొన్న నా కొడుకు పెళ్లికి పిలిచాను, వచ్చిండు. మరి అంటే ఇప్పుడు సంబంధాలు మంచిగానే ఉన్నాయి, మీ పార్టీ పేరు మంచిగానే చెప్తున్నారు. ఖచ్చితంగా సిరిసిల్లలో రేపన్న నాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హైకమాండ్ కావచ్చు, మళ్ళీ మిమ్మల్ని గుర్తిస్తుంది అనే గ్యారంటీ ఉందా అన్న? రాజకీయాలలో ఇది గ్యారంటీ మనం ఎట్లా చెప్పగలుగుతామండి? రాజకీయాల్లో నీ పని నువ్వు చేసుకోబోతుంటావు. ఇప్పుడు నేను చేసిన పనికి నేను ఇంత నా వృత్తినే నమ్ముకొని నేను పని చేస్తా. సింహాద్రి గారు వచ్చి నాకు కేసు ఇస్తారు, గెలవాలని నేను ప్రయత్నం చేస్తా. కానీ రిజల్ట్ నా చేతులు ఉండదు కదా. దానికి అనేకమైన దానికి అనేకమైన అంశాలు చేకూరుస్తాయి. అప్పుడు దానికి ప్రజలు కూడా సమాధానం చెప్తారు. అరే పలానా వ్యక్తి అనుకున్నాం, పలానా వ్యక్తికి రాలేదు, పలానా వ్యక్తి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పార్టీతో పాటు వ్యక్తి మీద కూడా ఆధారపడుతుంది కొంత. ఒకవేళ గుర్తించకపోతే అన్న అప్పుడు కూడా ఇంతే పాజిటివ్గా ఉంటారా? రాజకీయాలలో నేనేమంటున్నానంటే నేను ఆశావాదిని. మా నాయన నాకు నేర్పించింది వకాలత్, అడ్వకేట్స్ చదివించింది, జ్యోతిష్యం నేర్పిస్తే అప్పుడు ఏమైందని చెప్తాను నేను. జ్యోతిష్యం అయితే రాదు నాకు. నేను ఆశావాయిని. ప్రజలు కోరుకున్నంతకాలం, సిరిసిల్ల ప్రజలు నువ్వు అవసరం అనుకున్నంతకాలం నేను అందరూ ఉంటా. రాజకీయ పార్టీలు నేను గుర్తించదా అనేది అది సెకండరీ ఇష్యూ. ఆ రోజున్న పార్టీకి ఉన్న అవసరాలు, వారికి ఉన్న పరిస్థితులు. సరే, అంటే ఇప్పుడు వాస్తవంగా ఫైనల్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొన్ని విషయాలు అడుగుతా, ఓపెన్గా చెప్పండి. ఇక మనసులో ఏమి దాచుకోకుండా ఓపెన్గా చెప్తారు అని నమ్మే అడుగుతా ఉన్నా. నిజంగా
పార్టీల పరంగా పక్కన పెడితే, పాలన పరంగా పక్కన పెడితే, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి గారు సూటబుల్ అని మీకు అనిపించిందా? సూటబుల్ కాబట్టి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిరు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మాత్రం హైకమాండ్ ఇచ్చింది కదా. నేను ముఖ్యమంత్రి పదవి గురించి అడుగుతాను. నేను ముఖ్యమంత్రి పదవి ఉంటే చెప్పిన నేను ముఖ్యం పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి ఆయన చూసిన తర్వాతనే తెలంగాణ ప్రజలు ఓటేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి పార్టీతో పాటు రేవంత్ రెడ్డి యొక్క అధ్యక్షతను వాళ్ళు అంగీకరించారు. ప్రజలు ఆయనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి అధిష్టానం కూడా ఆయనకు అవకాశం. అంటే ఆయన సూటబుల్ అనే చెప్తా ఉన్నారు. జనం చెప్పారు, తెలంగాణ ప్రజలు చెప్పారు. తెలంగాణ ప్రజలు చెప్పిన కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆ తెలంగాణ ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చింది. అంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కేసీఆర్ కంటే కూడా రేవంత్ రెడ్డి గారు బెటరా అన్న? నేను ఒకటే మాట చెప్తా, ఎవరికి ఉండే అడ్మినిస్ట్రేషన్ వాటి వాళ్ళకి ఉంటాయి. కేసీఆర్కి ఉంటాయి, రేవంత్ రెడ్డి గారికి ఉండేది, రేవంత్కి ఉంటాయి. ప్రజల పాలన విషయంలో ప్రజలకు అందుబాటులో ప్రజా సంక్షేమం దృష్టిలో వారి యొక్క పాలసీలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినాయి 100% ప్రజా సంక్షేమం కొరకు తీసుకొస్తున్న పాలసీలు ఇవన్నీ కూడా. కొన్ని కూడా దీర్ఘకాలంగా ఉండే పాలసీ. అలా ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తీసుకొస్తాం. అదే మరి విద్యాపరంగా విద్యను ఒక పెట్టుబడిగా చూస్తుండే. ఇవాళ వచ్చినాక 1.5 ఇయర్ లోపల ఇంచుమించు 1,00,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇక్కడ. అంతకుముందు రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఇలా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేయడం కొరకు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నారు. ఇవాళ స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు. ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలంగా పనిచేసేవి. మానవ వనరులను అభివృద్ధి చెందే దిశగా ఈ యొక్క స్టెప్స్ ఇవ్వాలి. ఈ మానవ వనరులు అభివృద్ధి చెందినప్పుడే దేశం ముందుకెళ్తుంది. ఇవాళ దీర్ఘకాలికంగా దేశం చాలా సమృద్ధిగా ఉంటుంది ఇవాళ. కాబట్టి మానవ వనరులను మనిషికి కావాల్సింది కూడు గూడు గుడ్డ విద్య. వైద్యాన్ని ప్రజలకు అందించాలి, విద్యను ప్రజలకు అందించాలి. ఇవన్నీ రెండు అందించిన రోజు ఆటోమేటిక్గా జనం తమ కాళ్ళపై తన నిలబడి స్వయం సమృద్ధితో వాళ్ళు నెలకొన్నప్పుడు విద్య వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు విద్య వచ్చిన వాడు ఎక్కడికైనా పోయి బతకగలుగుతాడు. ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, ఈ రెండు కావాల్సింది అదే కదా, కూడు గూడు. ఇల్లు ఇస్తున్నాం, ఇందిరం ఇల్లు ఇస్తున్నాం. ఇది విశాలమైన భారతదేశంలో అనేకమైన సబ్బండ వర్ణాలు ఉన్నాయి. ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే నానుడు ఇవాళ ఉంది అలా. కాబట్టి ఎక్కడ లేని విధంగా ఇవాళ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీ, ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకున్న విద్యార్థి నీకు తన కాళ్ళపై తన ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఇవాళ కూడా ఇస్తారు, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు. వాళ్ళ నిష్పత్తి ప్రకారం ఇక్కడ ఉన్న అవసరాల ప్రకారం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. తక్కినవన్నీ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిండవలసిందే. ఇలా మేము ఎల్ఎల్బీ చేసినాం, మాకు అందరూ నౌకర్లు ఉన్నాయా? మా వృత్తి మాది. ఇలా స్కిల్ యూనివర్సిటీలు ఉన్నాయనుకో, స్కిల్ కొంతమంది ప్లంబర్లు కావచ్చు, కొంతమంది ఎలక్ట్రీషియన్లు కావచ్చు, కొంతమంది కార్పెంటరీలు తర్ఫీదు ఉండొచ్చు, కొంతమంది నేతలు ఉండొచ్చు. కాబట్టి అటువంటి ఆయా రంగాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి స్కిల్స్ను నైపుణ్యాన్ని పెట్టే దిశగా ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మొదలుకుంటే అన్నిటికి కూడా ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది కూడా అందుకే నిర్వహిస్తురా అన్న మీరు? అంటే ఇవన్నీ చేసినాం ఇట్లా చెప్పుకోవడానికే? సహజంగానే కదా, ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ వేయాలి, దీర్ఘకాలిక ఆలోచనలు ఇవన్నీ కూడా. ఇవాళ ఏగానే ఇవాళ చెట్టు ఇత్తు పెట్టగానే రేపు మొలుస్తాను నేను అంటలేను ఇవాళ. కానీ ఒక ఆలోచన అయితే మొదలు కావాలి కదా. తెలంగాణలో వనరులు కొదవలేదు, వనరులు దాచుకున్నారు కొంతమంది. వనరులకు కొదవలేదు, అప్పుల పాలు చేసినారు ఈ రాష్ట్రాన్ని. 8 లక్షల కోట్ల అప్పును చేసినారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని. ఆ 8 లక్షల కోట్ల అప్పులు తీర్చాలంటే ఇలా ఒక్కొక్కల మీద 3 నుంచి 4 లక్షల అప్పును పెట్టిపోయినారు వాళ్ళు. అప్పుడు మనుషులు తీర్చారు ఇవాళ. సహజంగా మన దగ్గర ఉన్న జనాభాను చూసుకున్నట్టయితే 3.5-4 లక్షల అప్పు మన నెత్తిపైన ఉంది. కానీ మనుషులు మనం తీర్చాం కదా, మళ్ళీ ప్రభుత్వమే తీర్చాలి. ప్రభుత్వం నేర్చాలంటే మరి వనరులను అభివృద్ధి చేసుకోవాలి కదా. ఉన్న వనరులను అభివృద్ధి చేయాలంటే వాళ్ళ ప్రపంచంతో పోటీ పడే మాదిరి. ఇప్పుడు హైదరాబాద్కు ఒకటి ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పాను నేను, ఈ ప్రశ్న రాకముందే చెప్పాను నేను. హైదరాబాద్కు ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ హైదరాబాద్కు ఉంది. ఇక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్న భూముల లభ్యత కావచ్చు, ఇక్కడ ఉన్న యూత్ కావచ్చు, యూత్లో ఉన్న ఎడ్యుకేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ఉన్న ఎడ్యుకేషన్లో ఉన్న పోరాట పటిమ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలంటే దేశ విదేశాల నుండి మనం పెట్టుబడులను ఆకర్షించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పోయి చాలా మంది దావోస్లో కూర్చున్నారు. కానీ ముఖ్యమంత్రి పోయి రాగానే మరి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఆల్రెడీ ఆవిష్కరణ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే దానికి నీకు చిత్తశుద్ధి ఉండాలి. ఈ రాష్ట్రం పైన, ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి నేను మార్గదర్శకంగా ఉండాలి, వాళ్ళకు ఒక మార్గాన్ని నేను చూపించాలని ఒక ఆలోచన ఉండాలి. ఎంతసేపు దాసుకో నేనున్నానా, నా బావున్నాడా, మా చెల్లి ఉన్నదా, ఇలా వాళ్ళ చెల్లినే చెప్తుంది కదా. బయటకు వచ్చి వాళ్ళ చెల్లినే చెప్తుంది వాళ్ళ, నువ్వు అక్కడ ఎంత తిన్నావు, నువ్వు ఇక్కడ బావ ఎక్కడ తిన్నాడు, అన్న ఎక్కడ తిన్నాడు, నాయనని ఏం చేసినారు, పలానా తమ్ముడు ఎక్కడ తిన్నాడు అని ఆమెనే చెప్తుంది వాళ్ళ. వాటికి సమాధానాలు చెప్పు ముందు. కాబట్టి ఏదైతే ఇలా గ్లోబల్ సమ్మిట్ పేరిట రేవంత్ రెడ్డి గారు 8-9 తారీఖులు చేస్తారో
ప్రపంచ దేశాలను ఇక్కడికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో కూడా హైదరాబాద్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ రంగం కానీ, డిఫెన్స్ విషయంలో కానివ్వండి, వీటని మనకు లేనిది ఒకటే సముద్రం లేదు మనకు. దానికి డ్రై పోర్ట్ పెట్టుకుని ఎన్నో రకాలు తీసుకోవచ్చు మన ఎగుమతులు. ఇలా ఎగుమతులు సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో మనం ముందంజలో ఉన్నాం ఇలా దేశంలోనే. బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. కాబట్టి వీటన్నింటి కూడా ఏవైతే అంది వచ్చే వనరులు ఉంటాయో వాటన్నింటి కూడా అందిపుచ్చుకొని అభివృద్ధి చేసి ప్రజలకు పంచే విధంగా ఈ ప్రభుత్వం ఇలా దానికి మనం అందరం కూడా ఆశీర్వదించాలి, మద్దతు ఇవ్వాలి. ఇలా దాచుకోవడానికి ప్రయత్నం చేయట్లే. ఇలా ఇక్కడ ఉన్న ఫలాలను అందరూ కూడా పంచాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈ గ్లోబల్ సమ్మిట్. ఓకేనా, థ్యాంక్ యూ.